నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ ఫేట్లో లక్ ఉందా, మీ డెస్టినీలో లక్ ఉందా, మీ తలరాతలో లక్ ఉందా, మీ జీవితంలో లక్ ఉందా. సో గుడ్ లక్ అనేది మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దీన్ని మనం అసలు సక్రమంగా ఉపయోగించుకుంటున్నామా లేదా, లేకపోతే మన అదృష్టాన్ని మనమే కాలదనుకుంటున్నామా, లేకపోతే మన అదృష్టాన్ని మనమే దాన్ని అలా పట్టి పెట్టుకొని ఉన్నామా, ఏ విధంగా మన అదృష్టాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకుంటున్నాము, ఏ విధంగా దాన్ని గుర్తించకుండా దాన్ని కోల్పోతున్నాము అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ నేను మీకు నెంబర్స్ కూడా ఇచ్చినాను. నెంబర్ 1 గ్రీన్ కలర్లో ఉంది, నెంబర్ 2 ఎల్లో కలర్లో ఉంది. సో కలర్స్ బట్టి కావచ్చు, నెంబర్స్ని బట్టి కావచ్చు, లేకపోతే కార్డ్స్ బట్టి కావచ్చు, లేకపోతే మీరు ఏ విధంగా అయినా కానీ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుందో ఆ విధంగా మీరు కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు 2 కార్డ్స్ నచ్చినాయి, మాకు 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్ చూడాలని ఉందంటే మీరు 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీరు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం రండి. హలో పాయిల్ 1, గ్రీన్ కలర్, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది మీ అదృష్టం మీకు. సో ఇప్పటి వరకు మీరు నన్ను గుర్తించలేదా? గుర్తించకపోతే తెలుసుకోండి, నేను ఇక్కడే ఉన్నాను, పచ్చ జెండా ఊపుతున్నాను. సో మీ అదృష్టం మీతో పాటే ఉంది అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మనం ఫస్ట్ అయితే టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ తలరాతలో అదృష్టం అనేది ఉందా లేదా అనేది. ఓకే సో ఎలాంటి వాళ్ళకైనా కానీ అదృష్టం అనేది ఖచ్చితంగా జీవితంలో ఉంటుంది. కాకపోతే దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, దాన్ని ఎలా గుర్తిస్తున్నాం దానిపైనే ఆధారపడి ఉంటుంది. వెల్ డన్, సక్సెస్ఫుల్గా మీకు 6 ఆఫ్ ఫైర్, 6 ఆఫ్ వాన్స్ వచ్చింది. ఎవరక్కడ మీరు అదృష్టవంతులు కాదని చెప్పింది నాకు చూపించండి. ఈ అదృష్టం పూర్తిగా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు, దీనివల్ల మీరు ఎలా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు, ఇవన్నీ మనం చూద్దాం. సో ఎందుకు డిసప్పాయింటెడ్గా ఉన్నారు, అదృష్టం నాకు లేదని చెప్పి? ఎవరు చెప్పారు మీకు అదృష్టం లేదని? మీకు బాగా అదృష్టం ఉంది, కాకపోతే మీరు దాన్ని ఉపయోగించుకోవాల్సిన విధంగా మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు కాబట్టి మీరు ఈ సక్సెస్ని చూడలేకపోతున్నారు. ఇక్కడ చూడండి, ఫైర్ ఎనర్జీ ఉంది, వాటర్ ఎనర్జీ ఉంది, ఎయిర్ ఎనర్జీ ఉంది. సో ఇక్కడ మీరు ఆ పుష్ అనేది కావాలి. ఎంతసేపు అయినా కానీ మీ ప్రపంచంలో మీరు ఉండిపోయి, మీరు మీ షెల్లో ఉండిపోయి, మీ ఆలోచనలో మీరు మునిగిపోయి, మీరు ఎన్నిసార్లు చెప్పుకుంటారు దట్ నేను అదృష్టవంతుడిని కాదు, నేను అదృష్టవంతురాలిని కాదు అని చెప్పి. మీరే అదృష్టం మీకు ఉన్నా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ సీ హార్స్ ఉంది. సీ హార్స్ వచ్చి గుడ్ లక్కే చిహ్నం. మీ లక్ని మీ పక్కన పెట్టుకొని నాకు లక్ లేదు, నాకు లక్ లేదు, నాకు లక్ లేదు అంటే అరే నేనంటే వీళ్ళకి లెక్క లేదేమో అని చెప్పి అది మీ పక్కనే ఉండి కూడా పాపం మౌనంగా ఉంటుంది కదా. నాకు లక్ లేదు అనుకుంటే వీళ్ళకి లెక్క లేదు అనుకుంటోంది. నాకు లక్ ఉంది, నాకు లక్ ఉంది, లక్ ఉంది, పక్కనే ఉంది, మీ లక్కలాగా అతుక్కొని ఉంది మిమ్మల్ని అదృష్టం. మీరు దాన్ని గుర్తించట్లేదు. మీరు 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 బాధపడుతూనే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు లక్ మీకు లేదని చెప్పి. లేదు, మీకు లక్ ఉంది. లక్కే మీకు ఈ ప్రయాణంలో సహాయపడుతుంది. ఈ ప్రయాణం మీరు సంపూర్ణంగా కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ మీకు లక్ ఫ్యాక్టర్ మీ పక్కనే, అదే చెప్తున్నాను కదా, లక్కలాగా అతుక్కొని ఉంది కాబట్టి మీరు ఈ ప్రయాణాన్ని ఈ మాత్రమైనా కానీ సాఫీగా చేయగలుగుతున్నారు. సో ఏ మాత్రం ఈ ప్రయాణం ముందరికి వెళ్తుందన్నా కానీ దానికి ఆ లక్ ఉంది కాబట్టి వెళ్తోంది. ఆ ప్రయాణం ఎక్కడికి వచ్చింది చూడండి. పడవ కదిలిందా, లక్ ఉందా? లక్ లేదు అని చెప్పి మనమే ముఖం ఒక పక్కకు తిప్పుకున్నాము. పాపం లక్ ఇక్కడ మీ పక్కనే ఉంది. అండ్ ప్రయాణం కొనసాగుతుందా? ఈ ప్రయాణం చూసారా, పడవ వచ్చి మిమ్మల్ని ఏ ఒడ్డుకు చేర్చింది. ఇక్కడ చూడండి, అన్ని ముత్యాలు, ట్రెజర్ బాక్స్. సో సంపద దగ్గర ఆపింది మిమ్మల్ని తీసుకొని వచ్చి. మీరు ఎక్కడ ఉండాలో మిమ్మల్ని అక్కడ కరెక్ట్గా చేర్చింది. మిమ్మల్ని ఆ ఒడ్డుకు చేర్చింది, ఆ తీరం చేర్చింది. చేరిస్తే ఇక్కడ చూడండి, పడవ నీళ్ళల్లో ప్రయాణిస్తుంది కదా, ఇక్కడ కూడా ఆకాశంలో ప్రయాణిస్తుంది.
ఆకాశ మార్గాన వెళ్తోంది. సో ఈ ఆకాశ మార్గాన వెళ్తున్న పడవకి ఇంకా ఈ పారాచూట్ ఇంకా ఫాస్ట్గా ఇంకా వేగవంతంగా వెళ్ళే శక్తి వచ్చింది. తీసుకొని వచ్చి ఆపిన తీరం దగ్గర మీకు దొరికిన ఆ ట్రెజర్తో, ఆ సంపదతో ఎప్పుడు గమనించగలుగుతాం మనం ఇవన్నీ? ఎప్పుడైతే మనం ఆ లోపల ఉన్న భయాన్ని, బిడియాన్ని, ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది దట్ నేను సక్సెస్ఫుల్ కాదు, నేను ఒక ఫెయిల్యూర్ని, నేను ఎంతసేపు నాకు ఇట్లుంది నాకు అట్లుంది, ఎంతసేపు మనం బీద పలుకులు పలుక్కుంటా దీనంగా బాధపడుకుంటా అట్లనే కూర్చొని ఎక్కడేసిన గుంగలి అక్కడే ఉంచి దీంట్లో మనం ఎలా ప్రయత్నించాలి, దీన్ని ఎలా మార్చుకోవాలి, దీన్ని మనం ఇంకొంచెం కన్స్ట్రక్టివ్గా ఎలా ముందరికి తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ ఆపేసి నాకు రావట్లా, నాకు అవ్వట్లా, నాకు లేదు నాకు లేదు నాకు లేదు అంటే లేకుండానే పోతుంది. మనం ఏం చేయాలి, మనం ఎలా దీన్ని ముందరికి తీసుకొని వెళ్ళాలి? ఇక్కడ వరకు వచ్చినామా? ఇక్కడ మనం ఒక ప్రాణం స్టార్ట్ చేసేసినాం. ప్రాణము ఇక్కడ ఒక ఒడ్డు ఉంది, ఇక్కడ ఒక ఒడ్డు ఉంది, ఇది ల్యాండ్ ఇది ల్యాండ్, ఈ మధ్యనంతా వాటరే ఉంది. ఇక్కడి నుంచి ప్రాణం మొదలు పెట్టేసినాం, చాలా హుషారుగా ప్రాణం మొదలు పెట్టేసినాం. మధ్యలోకి వచ్చినాము, ఈ సముద్రం మధ్యలోకి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? ఇంకా నాకు డౌట్స్ వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాణం నేను చేయలేనేమో, నాకు ఈ వైపు వెళ్ళినా కానీ నాకు రావాల్సింది నాకు రాదేమో, నాకు దక్కాల్సింది నాకు దక్కదేమో, ఇలాంటివన్నీ డౌట్స్ వచ్చేసినాయి. ఈ నడి సముద్రంలో ప్రాణాన్ని ఇక్కడ ఆపి ఎన్ని రోజులు కూర్చోగలుగుతారు? ఈ పడవలో మీకు ఫుడ్ ఉన్నంత వరకు మీరు ఏదో విధంగా ఈ నడి సముద్రంలో ఈ పడవను ఆపి మీరు ఉండొచ్చు. లేదు మీకు క్లైమేట్ అంతా మీకు సాఫీగా ఉంటే అక్కడ ఏమి తుఫాన్ లాగా, సముద్రంలో కూడా తుఫాన్లు వస్తుంటాయి, తుఫాన్ లాగా పెద్ద పెద్ద అలలు గాలి ఇట్లాంటిది ఏది లేకపోతే అక్కడ మనం ఉండొచ్చు. లేకపోతే ఏమవుతుంది, మునిగిపోతుంది పడవ. ఇక్కడ వరకు వచ్చి మునిగిపోతామా? ఏదో విధంగా ఈ గట్టు చేరాలి కదా. ఒక ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఈ గట్టు నుంచి ఈ గట్టుకి ఎట్టన్నా వెళ్ళాల్సిందే. సో మధ్యలో నేను ఆపేసి కూర్చుంటానంటే కుదరదు. సో ఇప్పుడు మీరు నేను ఆపేసి కూర్చుంటాను అన్నా కానీ లక్ కూర్చొని ఇవ్వట్లేదు మిమ్మల్ని. సో మీరు యూ హ్యావ్ టు బీ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యువర్ లక్. యువర్ లక్కీ పర్సన్. మీరు నిజంగానే లక్ ఈజ్ ఫేవరింగ్ యూ. మీకు ఏమాత్రం మీ లైఫ్లో ముందరికి వెళ్తున్నా కానీ ఎక్కడి నుంచన్నా ఒక చిన్న వెలుగు కనిపిస్తున్నా కానీ ఈ వెలుగు ఎందుకు వస్తుందంటే మీరు అదృష్టవంతులు కాబట్టి. సో మీ అదృష్టాన్ని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, శంకించాల్సిన అవసరం లేదు. మీరు మంచి అదృష్టవంతులు. మీ అదృష్టం మీతో పాటే ఉంది. ఇక్కడ చూడండి, సీహార్స్ అదృష్టానికి చిహ్నం. కావాలంటే గూగుల్ చేసుకోండి. సో ఆ విధంగా మిమ్మల్ని లక్ అతుక్కొని ఉంది కాబట్టి మీకు ఏదో విధంగా లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు వస్తున్నా కానీ, లైఫ్లో ఎలాంటి పిట్ ఫాల్స్ అనేటివి ఉన్నా కానీ, అంటే గోతులు ఒక్కొక్కసారి మన కోసం పక్కన వాళ్ళు తవ్వి పెడతారు, ఒక్కొక్కసారి మన గోతి మనమే తవ్వుకుంటాం కదా. సో ఇలాంటి గోతులు ఎన్ని ఉన్నా కానీ దాంట్లో పడనివ్వకుండా, ఒకవేళ దాంట్లో కాలు పెట్టినా కానీ ఏదో విధంగా దాని నుంచి బయటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని దారి మళ్ళించి మిమ్మల్ని ఆ తీరాన్ని చేర్చాలని చూస్తుంది మీ లక్. సో మీ లక్ని మీరు గుర్తించండి. మీరు అన్లక్కీ పీపుల్ అని ఎప్పుడు అనుకోకండి. లక్ మీకు సంపూర్ణంగా ఉంది. ఐఎమ్ లక్కీ అనుకోండి. నాకన్నా ఇంకా అసలు అదృష్టవంతులు ఎవరు లేరు, నేను ఐఎమ్ ద మోస్ట్ లక్కీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్పి మీరు చెప్పుకోండి. మీకు నిజంగానే చెప్తున్నాను, లక్ ఈజ్ ఫేవరింగ్ యూ. ఇక్కడ 6, 8, 6, 5 వచ్చింది. సో ఇవి మీ బర్త్ నెంబర్స్ అయిన ఉండొచ్చు, లేదు మీ డెస్టినీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. మన డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తే మనకు వస్తే మనం లైఫ్ పాత్ నెంబర్, డెస్టినీ నెంబర్ అంటాం కదా. సో అలా మీ డెస్టినీ నెంబర్ అయిన ఉండొచ్చు. And 6 always speaks about success, harmony, peace in life. 8 speaks about abundance, infinity. And 5 speaks about change, growth. So మనం పాజిటివ్గా ఎప్పుడైతే వాటిని తీసుకుంటామో, మనం ప్రయత్నం అనేది మనం ఎప్పుడు ఆపకూడదు. ప్రయత్నం ఆపకుండా మనం ముందరికి వెళ్తూ ఉంటే ఆ ప్రయత్నమే మనకి ఇంకా కొంచెం అదృష్టం లాగా మారి మనల్ని ఇంకా ముందరికి తీసుకొని వెళ్తుంది. చూడండి, స్టిల్నెస్, thriving, beautiful cards, simplicity, wow, top of the deck లో trust. నమ్మాలి, నమ్మకం అనేది ఉండాలి. ఫార్ మూవింగ్ ఫార్వర్డ్, ముందరికి వెళ్ళాలి అంటే అనవసరమైనటువన్నీ వదిలేసి వీటిని ఇట్లా వెనక్కి తోసేస్తే, అనవసరమైనటువన్నీ వెనక్కి తోసేస్తే ఆ కిక్ స్టార్ట్తో మనం ముందరికి వెళ్ళగలుగుతాం. ఫస్ట్ నమ్మి ఇక్కడ సింప్లిసిటీ వచ్చింది కాబట్టి ఐ టేక్ దిస్
లైక్ యు ఆర్ వెరీ సింపుల్ పర్సన్ ఆర్ ఎ సింపుల్ సోల్. మీకు చిన్న చిన్నవే ఉంటాయి. ఆ చిన్న చిన్న కోరికల్ని కూడా నేను తీర్చుకోలేకపోతున్నాను, నాకు అదృష్టం లేదు కాదు, మీరు తీర్చుకోగలుగుతారు. చాలామంది చాలా పెద్ద పెద్దవి చేస్తూ అంటారు. సో వాళ్ళు ఆ పెద్ద పెద్దవి చేయాలంటే దాంట్లో ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకే తెలుసు. సో అక్కడ లక్ ఒక్కటి ఉంటే సరిపోదు, అన్నీ ఉండాలి. అదేవిధంగా మీకు కూడా అన్నీ ఉన్నాయి. ప్రయత్నం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ ప్రయత్నంతో పాటు ప్రాణం, ప్రాణంతో పాటు ఫలితం, ఫలితంతో పాటు విజయం ఉంది. సో మీకు విజయం ఉంది, మీకు విజయం వరుస్తుంది, మీ లక్ మీతోనే ఉంది, మీరు నమ్మండి. ది సింప్లిసిటీ మీ లైఫ్లో కావచ్చు, మీ మెంటాలిటీలో కావచ్చు, మీ యాటిట్యూడ్లో కావచ్చు, మీరు ఎంత సింపుల్గా ఉంటే, గుంటమ్మ కోరికలు కాకుండా మీ కోరికలు, మనకు తెలుసు మనలో ఎంత సామర్థ్యం ఉంది, మనం ఏం చేసుకోగలుగుతాం, మనం ఏం పొందగలుగుతాము, ప్రస్తుతానికి మనం ఏం సమకూర్చుకోగలుగుతాము, ఏ విధంగా మనం ప్రాణం ముందు కొనసాగించగలుగుతాం మనకు తెలుసు. సో ఆ విధంగా మనకి ఏమి కోరికలు ఉన్నాయో లేదు మనకి ఏం కావాలో మనకి ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఆ సింప్లిసిటీ అనేది మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం దేన్నైతే కోరుకుంటున్నామో థ్రైవింగ్, మనం దాన్ని ఇంకా నాకు ఎలా అయినా కానీ ఇది కావాలి అని ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మనం సంపూర్ణంగా మనం పొందగలుగుతాము. ఇక్కడ చూడండి, స్వాన్, ఈ పక్షికి ఉన్న క్వాలిటీ ఏంటి తెలుసా? ఇది బురద నీళ్ళని మొత్తం నోట్లోకి తీసుకుంటుంది, కానీ మంచి నీళ్ళని మటుకే తాగి అది ఏదైతే ఉంటాయో మనకి చెడు పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫిల్టర్ చేసేసి ఊసేస్తుంది. అది చెత్త చెదారం అంతా పొట్లోకి తీసుకోదు. మంచిని మట్టుకే లోపలికి, మంచినీరుని మట్టుకే లోపలికి తీసుకొని ఆ మంచినీళ్ళల్లో మనకి వస్తుంది కదా మురికి, చెత్త, ఇదంతా దాన్నంతా బయటికి తీసేస్తుంది. సో ఆ విధంగా మీరు ఫిల్టర్ చేయాలి. ఇది 8 ఆఫ్ వాటర్స్కి ఈ స్టిల్నెస్ కార్డ్ మ్యాచ్ అవుతుంది. లెట్ గో ఆఫ్ వాట్ ఈజ్ నాట్ నీడెడ్ టు యూ ఎనీమోర్. మనకి ఏదైతే వద్దో దాన్ని వదిలేస్తున్నామో, ఏదైతే కావాలో దాన్ని సంపూర్ణంగా పొందుతున్నామో అది విజయం వైపు తీసుకొని వెళ్తుంది మనం. ఎందుకంటే మనలో ఆ కాంక్ష అనేది ఎక్కువ ఉంది. వీఆర్ థ్రైవింగ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఆర్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానిపైన మనకి ఆ కోరిక, ఆకాంక్ష అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఫెదర్ కనిపిస్తుంది కదా, ఈ ఫెదర్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దానికి అది బరువు ఉండదు కదా, చాలా తేలిగ్గా ఉంటుంది. తేలిగ్గా ఉన్నప్పుడు గాల్లో ఈజీగా ఎగురుతుంది అది. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం మనసు కూడా తేలిగ్గా ఉంటుందో, మనం తేలికైనటివి ఎక్కువ ఆలోచించి మన ఆలోచనలు కూడా అట్లా కొంచెం తేలిగ్గా ఉంటాయో, ఈజీగా మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి కానీ, ఈజీగా ముందుకు వెళ్ళడానికి కానీ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ప్రాణం అప్పుడు కూడా మనము అన్ని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొని మనం ఒక ప్రాణం కొనసాగించాం కదా, మనకు ఆ ప్రాణానికి ఏం కావాలో ఆ బట్టలు మట్టుకే తీసుకుంటాం. ఇంట్లో మనకి ఒక 300 పేర్స్ ఉండి ఉండొచ్చు, చాలా జతలు ఉండి ఉండొచ్చు బట్టలు, కానీ మనం ప్రాణం ఎన్ని రోజులు చేస్తున్నామో, ఎన్ని బట్టలు కావాలి అన్నీ పెట్టుకొని వెళ్తాం సూట్ కేసులో. ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ మోసుకొని పోము కదా, కష్టమవుతుంది. ఆ విధంగా మనం ఏంటంటే అనవసరమైనటువన్నీ మోసుకుంటూ పోయినామంటే ప్రాణం సాఫీగా జరగదు. ఏదైనా కానీ ఆ లైట్నెస్, తేలిగ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం హ్యాపీగా ముందరికి వెళ్ళగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం మనం పక్కనే పెట్టుకొని మనం నమ్మకపోతే లక్ మనకి ఎట్లా కనిపిస్తుంది, లక్ మనల్ని ఎట్లా ఫేవర్ చేయగలుగుతుంది, లక్ మనల్ని ఎలా నిరూపించుకోగలుగుతుంది, అది పక్కనే ఉంది కానీ మనం నమ్మట్లేదు కాబట్టి మనకు అది కనిపించట్లేదు. ఎప్పుడైతే మీరు నమ్మడం మొదలు పెడతారో, ట్రస్ట్, అందుకనే నమ్మండి, నమ్మడం మొదలు పెడతారో అప్పుడు ఆ లక్ మీకు ఇంకా బెటర్గా మీకు హెల్ప్ చేయగలుగుతుంది. అండ్ మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మీ లక్ మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తుందో చూద్దాం. ఇంకా అనకూడదు మీరు, అసలుకి మీ నోట్లోంచి ఆ మాట రాకూడదు, నేను లక్కీ కాదు అనే మాట రాకూడదు. లక్ మిమ్మల్ని లక్కలాగా అతుక్కొని ఉంది. సో బ్యూటిఫుల్ సోల్స్. చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు ఎలా ఉంటారు, ఫస్ట్ మారం చేస్తాంటారు, కాదు నాకు అది లేదు, నాకు ఇది రాదు అని చెప్పి. మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళే పెద్ద పెద్ద పనులు చేయగలుగుతారు. పిల్లలు అసలు మనం అనుకొని కూడా అనుకోము, మనం అనుకునే దానికన్నా ఎక్కువ బరువు మోయగలుగుతారు, ఎక్కువ స్టామినా ఉంటుంది వాళ్ళలో. వాట్ ఈజ్ రెడీ టు గో సో ఐ కెన్ గ్రో.
వాట్ ఈస్ రెడీ టు గో సో దట్ ఐ కెన్ గ్రో. సక్సెస్, బర్న్, ఫైర్ ఎనర్జీ, వాన్స్ ఎనర్జీ, వైల్డ్ ఫైర్, బర్న్. ఏముంది అక్కడ? మీరు దీన్ని వదిలేస్తే నేను ఎదగలుగుతాననేది ఏముంది? ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ ఎక్కువ ఉన్నాము, మనం వెయిట్ లాస్ అవ్వాలి. ఏం చేస్తే వెయిట్ లాస్ అవుతాము? ఏం వదిలేస్తే వెయిట్ లాస్ అవుతాము? ఎక్కువ తింటాం కదా, మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటాం కదా, అది వదిలేస్తే వెయిట్ లాస్ అవుతుంది. అలానే ఇక్కడ అడుగుతోంది, వాట్ ఈజ్ రెడీ టు గో? ఏది రెడీగా ఉంది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి? సో దట్ యూ కెన్ గ్రో, మీరు ఎదగడానికి. సో మీ ఎదుగుదలకి దీన్ని వదిలేస్తే నేను ఎదగలుగుతాను అనేది ఏంది? అది మీరు ఆలోచించండి. ఆలోచించి నాకు కమెంట్స్లో పెట్టండి. నాకు రీడింగ్ బాగుంది ఇవన్నీ పెడతారు కదా, దాంతోపాటు ఇది కూడా పెట్టండి. దట్ మీరు ఏది లెట్ గో చేసేస్తున్నారు సో దట్ మీరు ఇంకా ఎదగడానికి, స్ట్రాంగ్గా ఎదగడానికి. క్లైంబ్, ఇది చూడండి, మొత్తం అంతా అంబిషియస్ పీపుల్, ఎదగాలి, లైఫ్లో ఎదగాలి, సాధించాలి, నిరూపించుకోవాలి, చూపించాలి అనేవాళ్ళు ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అందుకనే మనం ఏం వదిలేస్తే మనం ఎదగలుగుతాము. ఇక్కడ బర్న్, యూ హ్యావ్ టు, what you have to burn, you have to burn the calories so that you can become slim. అట్లనే climb, how can I go higher? ఎలా వెళ్ళగలుగుతాను నేను పైకి? ఎలా నేను పైకి వెళ్ళగలుగుతాను అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా వెళ్ళగలుగుతారు మీరు పైకి? చెప్పాను కదా, ఇది తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఈ ఫెదర్, ఈ పక్షి ఈక తేలిగ్గా ఉంటుంది కాబట్టి గాలి ఎట్లొస్తే అట్లా కొట్టుకొని అట్లా వెళ్ళిపోగలుగుతుంది అనమాట ఈజీగా. అది పైకి వెళ్ళగలుగుతుంది. సో ఆ విధంగా హౌ కెన్ యూ గో హయ్యర్? ఏ విధంగా మీరు వెళ్ళగలుగుతారు? దేన్ని తేలిక చేసేసుకుంటే, మీ మనసులో ఉన్న ఏ భారాన్ని తీసేస్తే, ఏ విధంగా మీరు తేలిక పడితే మీరు ఇంకా పైకి ఎదగలుగుతారు అని అడుగుతున్నారు. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో వీ హ్యావ్ షెల్టర్. హౌ కెన్ ఐ బీ ఆఫ్ సర్వీస్? నేను ఇతరులకి ఏ విధంగా సహాయపడగలుగుతాను? ఇక్కడ ఇతరులకి సహాయపడేదానికన్నా ముందర మనకు మనం సహాయపడాలి. మీకు మీరు ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నారు? మీకు మీరు ఏ విధంగా తోడ్పడుతున్నారు మీ ఎదుగుదలలో? ఏ విధంగా మిమ్మల్ని మీ బాడీని కష్టపెట్టకుండా, మీ మైండ్ని కష్టపెట్టకుండా, మీ సోల్ని కష్టపెట్టకుండా, అంటే మనకు ఆలోచనలన్నీ వచ్చేస్తాయి కదా, దట్ ఒక్కసారిగా ఆలోచనలు వచ్చినప్పుడు అడ్రిలిన్ రష్ ఇట్లా వస్తుంది. ఆ తర్వాత ఈ బుర్రలో అన్ని ఆలోచనలన్నిటినీ జామ్ ప్యాక్ అయిపోతాయి అనమాట. ఇదా అని చెప్పి. అదేవిధంగా అబ్బా నాది ఇదేం జీవితము, నాకేంది, కర్మేంది, ఇట్లంతా మనం ఏంటంటే మన సోల్ని, పాపం అసలుకి ఈ దేహాన్ని తీసుకునింది కాబట్టి ఆ సోల్ ఏంటంటే మీతో పాటు ఉంది. లేకపోతే అది ఒక స్వేచ్ఛ జీవి. అది ఎన్ని జన్మలు తీసుకొని వచ్చిందో పాపం, ఎన్ని శరీరాలని విడిచి ఈ శరీరంలో ఎప్పుడు నివాసం ఉంటుందో మనకు తెలియదు. పాపం దాన్ని దూషించుకుంటూ అంటాము. ఆ తర్వాత ఏంటంటే ఫిజికల్గా మన బాడీ పైన మనమే ఇది చేస్తూ అంటాం అనమాట. అన్ని విధాలుగా మనం ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందని చెప్పి ఓవర్ ఈట్ చేసేస్తూ అంటాము, ఏది పడితే అది తినేస్తూ అంటాము, ఏది పడితే అది లోపలికి తోసేస్తూ అంటాము. సో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే హౌ కెన్ ఐ బీ ఆఫ్ సర్వీస్? సో షెల్టర్, మనకి ఆ షెల్టర్ని మనం ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి? ఇతరులకి మనం ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా మనం షెల్టర్ ప్రొవైడ్ చేసుకోగలుగుతామో అది ఇతరులకు కూడా మనం చేయగలుగుతాం అనమాట. అండ్ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం ఆ ప్రొటెక్షన్ అనేది మనం ఖచ్చితంగా కల్పించాలి. సో మీ గుడ్ లక్ మీతోనే ఉంది. యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్ సోల్స్. మీరైతే మట్టుకు ఏది మనం వదిలేస్తే మనం ఎదగలుగుతామో, ఏ విధంగా మనం పైకి ఎదగాలి, ఏ విధంగా మనం ఇంకొకరికి షెల్టర్ అవ్వాలి, ఇంకొకరికి మనం సర్వీస్ ప్రొవైడ్, ఇదంతా జరిగేదానికి ముందర మనకు మనం ఎట్లా సర్వీస్ ఇచ్చుకోగలుగుతాము అనేది ఇక్కడ పైల్. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్ బ్యూటిఫుల్ సోల్స్కి. మీకు కానీ నా రీడింగ్ నచ్చినింటే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే నెంబర్ 2 ఎల్లో కలర్ లేకపోతే ఈ కార్డ్ ప్రకారం పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో అదృష్టవంతులకి మీ పైల్ రీడింగ్కి స్వాగతం. సో అదృష్టవంతులు ఆ అదృష్టాన్ని గుర్తించినారా అనేది మనం ఇప్పుడు చూద్దాం. అదృష్టం ఎప్పుడు మన వెనకాలనే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. కాకపోతే మనమే ఏంటంటే దాన్ని కరెక్ట్గా గుర్తించడం. మనతో పాటు మనం తెచ్చుకునేది ఏంటి అంటే కర్మ.
సో ఆ కర్మ మనం ఎంత అదృష్టం చేసుకొని ఉంటే ఆ కర్మ అంత బలంగా ఉంటుంది కదా, ఏ విధంగా చూసినా కానీ. సో కాబట్టి కర్మ ఉంది అంటే కర్మతో పాటు అదృష్టం ఉంది అని మనం ఒప్పుకోవాలి, నమ్మాలి. సో ఫస్ట్ కార్డ్ 9 of Earths. కంగ్రాచులేషన్స్, 9 of Earth. అబెండెన్స్, విషెస్ కమింగ్ ట్రూ. వరల్డ్ కార్డ్. కమాన్ అసలుకి ఏం కావాలి మీకు? హైరోఫాంట్, బ్యూటిఫుల్ సోల్స్, కాల్, జడ్జ్మెంట్. లాస్ట్ 3 కార్డ్స్ వచ్చి మనకి మేజర్ ఆర్కానా అండ్ మేజర్ చేంజెస్ ఇన్ లైఫ్. ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. ఈ రోలర్ కోస్టర్ రైడ్లో కూడా మీరు ఎంత అదృష్టవంతులు అంటే, మీరు మనసులోనే అనుకుంటా అంటారు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. అది ఒక మిరకల్ లాగా మేనిఫెస్ట్ అయిపోయి మీ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది, దర్శనం ఇస్తుంది. మేబీ ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు, కొన్నిసార్లు కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ టైం తీసుకొని తర్వాతైనా కానీ అది మనకి లైఫ్లోకి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి. పెద్ద అయిన తర్వాత మనకి అవన్నీ మన లైఫ్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నాకు చిన్నగా ఉన్నప్పుడు ఒక కోరిక ఉండేది, దట్ అమ్మ కలాకండ్ ఉంటుంది కదా, నాకు స్వీట్ టూత్, నాకు స్వీట్స్ అంటే పిచ్చగా ఇష్టం. సో ఎప్పుడన్నా ఆ కలకండ వచ్చి ఎప్పుడన్నా అడిగితే ఒకటి ఇచ్చి పళ్ళు పుచ్చిపోతాయి నాన్న, ఒకటి కన్నా ఎక్కువ తినకూడదు అని చెప్పేది. నాకు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే కోరిక, నాకు ఒక పెద్ద పర్స్ ఉండాలి, ఆ పర్స్ నిండా నేను కలకండ వేసుకోవాలి, ఎప్పుడు నాకు ఇష్టమైతే అప్పుడు నేను కలకండ తినాలి. చూడండి అసలుకి. సో ఇప్పుడు నిజంగానే నేను ఒక పెద్ద పర్స్ నిండా కలకండ వేసుకొని నాకు ఎప్పుడు కావాలంటే నేను అప్పుడు తినగలుగుతాను. కానీ నాకు ఇప్పుడు తెలుసు దట్ నిజంగానే అవును, ఎక్కువ షుగర్స్ మనం తినిన దానివల్ల మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే పళ్ళు పుచ్చిపోతాయి, అండ్ షుగర్స్ వచ్చి బాడీకి కూడా అంత మంచిది కాదు. సో ఏదన్నా కానీ లిమిట్లో తింటే మంచిది. ఆ లిమిట్లెస్గా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మనకి విషం అవుతుంది. ఏదన్నా కానీ అవుట్ గ్రో అయిపోతే, అంటే ప్రపోర్షన్కి మించిన ఇది వెళ్ళిపోతే అది మనకి విషము అని చెప్పి ఏదైపోతుంది. అది ఎక్కువ తీపి తిన్నా కానీ మనము ఇంకా తినలేమన్నమాట, ఎగుటైపోతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే మీకు అన్నీ ఏం చెప్తుంది, దట్ యువర్ విషెస్ ఆర్ కమింగ్ ట్రూ, యూ హ్యావ్ దట్ అబెండెన్స్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ పెంటికల్స్ అన్నీ, అండ్ షీస్ బీన్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. షీస్ హ్యాపీలీ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్స్ అనమాట. ఆ ప్రేయర్స్ అనేటివి ఫుల్ఫిల్ అవుతున్నాయి. అండ్ ప్రపంచం ఇక్కడ చూడండి, గ్లోబ్, ఇక్కడ మనకి ఎర్త్ కనిపిస్తుందా, అండ్ ఇక్కడ మనకి ఇది సన్కి ఇక్కడ తాళం పెట్టారనమాట. సో మనకి ఎన్ని అంటే ఇప్పుడు కోరికలు ఉంటాయి, కొన్ని ఏమవుతాయి గుంటమ్మ కోరికలు అవుతాయి, కొన్ని ఏంటంటే ప్రాపర్ కోరికలు ఉంటాయి. సో అలా ఏంటంటే ఫిల్టర్ చేయండి లైఫ్లో. మనకి ఏది చాలా ఇంపార్టెంట్ అండ్ ఏది మనకి ఫుల్ఫిల్మెంట్ని కావచ్చు, ప్రస్తుతానికి మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఏది ఉంది కదా అని చెప్పి అన్నిటినీ మనం స్టఫ్ తీసుకోలేం కదా. సో ఎంతవరకు తీసుకోగలుగుతామో ఎంతవరకు వదిలిపెట్టేయాలి, ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి, ఈ డిఫరెన్సియేషన్ అనేది అంటే చూడండి, అప్పుడు మీ లక్ మీతో ఉందా లేదా అని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆత్రానికి మనము అన్నీ కావాలి అనుకుంటా అంటే ఇక్కడ మనకి కొన్ని దొరకచ్చు, కొన్ని దొరకకపోవచ్చు. మనకి ఏది తగినది, మనకి ఏది తగనది అనేది మనం తెలుసుకోవాలి. హైరోఫాంట్ అంటే ఇక్కడ చూడండి మీకు శాసనం రాస్తోంది తను, అండ్ తను అక్కడ పైన చేతులు 2 ఇట్లా మొక్కుతోంది. తనకి ఫెదర్స్ అంటే వింగ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ క్రిసెంట్ మూన్ ఉంది. సో ఇక్కడ మనకి రెక్కలు ఇస్తున్నారు. ఆ రెక్కలు ఎక్కడి వరకు ఉపయోగించుకోవాలనేది మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ మనకి దక్కాల్సినటివి మనకు దక్కుతున్నాయి, ఎక్కడి వరకు దాన్ని దక్కించుకోవాలనేది మీరు తెలుసుకోవాలి. అంటే మనకి అంటారు కదా దట్ ఎక్కడికి ఆగాలో తెలియాలి. యూ నీడ్ టు నో దట్ పాయింట్ వేర్ యూ హ్యావ్ టు స్టాప్.
సో అది కానీ మనకి తెలియకపోయింది అనుకోండి, మనకి ఇంకా ఆత్రానికి అంతం ఉండదు, ఆశకు అంతం ఉండదు. మంచం ఇంత పొడుగు ఉంది కదా అని చెప్పి మంచానికి మొత్తం కాళ్ళు సాపకూడదు. ఎప్పుడైనా కానీ కొంచెం మంచానికి కొంచెం మిగిలా ఉండగానే, కొంచెం స్పేస్ ఉండగానే మనం కాళ్ళు ముడుచుకోవాలి అని చెప్పిస్తారు మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి. అంటే ఏంటి, మన దగ్గర ఉంది కదా అని చెప్పి మొత్తం ఖర్చు పెట్టేయడం, లేకపోతే మన దగ్గర ఉన్నాయి కదా అని అన్నీ చూపించేసుకోవడం, ఇలా అట్లా అతి వద్దు. ఎక్కడికి ఆగాలో మనకు తెలియాలి అనేది దాని అర్థం. అండ్ కాల్ అంటే జడ్జ్మెంట్. యు ఆర్ బీన్ కాల్డ్. అదృష్టవంతులు 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 అని పిలుస్తున్నారు. అదృష్టవంతుల్ని ఎందుకు పిలుస్తున్నారు? అదృష్టవంతుల్ని టైం టు టైం మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఫార్ ద బెటర్మెంట్, కొంచెం ఈరోజు కన్నా రేపు ఇంకా కొంచెం మెరుగు, నిన్నటికన్నా ఈరోజు ఇంకొంచెం మెరుగు, ఆ విధంగా మీలో ఆ డెవలప్మెంట్ చూడాలనుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ప్రోగ్రెస్ ఉంటుందో, మీరు దేంట్లైనా కావచ్చు, మీరు ఒక రిలేషన్షిప్ పరంగా తీసుకోండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ కింద తీసుకోండి, లేకపోతే మీ సిచ్యువేషన్స్ పరంగా తీసుకోండి, ఏ విధంగా అయినా కానీ నిన్నటి నుంచి ఈ రోజుకి ఒక బెటర్మెంట్, ఒక మార్పు ఉన్నప్పుడు మీ అదృష్టం మీకు ఇంకా రెట్టింపు అయ్యి మిమ్మల్ని ఇంకా ముందరికి పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. అట్లా లేని రోజులు మీరే గమనిస్తారు ఎంత కష్టంగా ఉంటుందో. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమైపోతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదృష్టం మన వెన్నంటే ఉంది. కాకపోతే దాన్ని నేను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాను, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాను, దాన్ని నా స్వార్థానికి ఉపయోగిస్తున్నానా లేదో నా బెటర్మెంట్కి, నా అంటే ఈచ్ స్టెప్ ఎట్ ఏ టైం అంటారు కదా, 1 స్టెప్ ఎట్ ఏ టైం అన్నట్లు. అట్లా ఒక్కొక్క అడుగు మనము ఆత్రానికి పోయి ఒక అడుగు వదిలి ఒక 10 అడుగులు పైకి కాలు పెట్టాలంటే కుదురుతుందా? సో ఇక్కడ అత్యాశకు పోవద్దండి అని చెప్తున్నారు. ఎందుకంటే మీకు చాలా సంపద మీకు వస్తుంది, చాలా విధాలుగా మీరు బ్లెస్డ్ సోల్స్. సో ఈ ఎందుకంటే ఇది 3 మేజర్ ఆర్కానా, మేజర్ షిఫ్ట్స్, మేజర్ చేంజెస్, మేజర్ ఈవెంట్స్, మేజర్ లక్ ఫ్యాక్టర్స్ మీకు మీ 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 దీంట్లో మిమ్మల్ని మీరు వాటిని చూస్తూ ఉంటారు లైఫ్లో ఇవన్నీ. సో ఇక్కడ మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం. నెంబర్స్ చెప్తాను, 9, 21, 5, 20. మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు, కొంతమందికి 20, 21 ఏజ్ అయిన ఉండొచ్చు. సో చూద్దాం ఇంకొన్ని కార్డ్స్. మనకి ఇక్కడ 9 ఆఫ్ ఎర్త్, వరల్డ్, హైరోఫాంట్, కాల్, వీటికి ఆరికల్ కార్డ్స్ ఏ విధంగా మ్యాచ్ అవుతాయో చూద్దాం. కానీ చాలా ఇంట్రెస్టింగ్ పైల్ ఇది. సో ఏదైనా డబుల్ ధమాకా, విజ్డమ్, ఆ జ్ఞానం ఉంది మీకు. ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందాలి, మార్పు చెందుతూ ఉంటేనే మనం దాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాం. దేన్ని? అదృష్టాన్ని. హ్యాపీనెస్, హెచ్ మ్యాచింగ్, సెక్యూరిటీ. యు ఆర్ బీన్ కాల్డ్. ఇక్కడ కాలింగ్ ఏంటి తెలుసా? ఏమంటే మీరు సురక్షితంగా ఉన్నారు, మీరు కాపాడబడి ఉన్నారు, యు ఆర్ సెక్యూర్డ్, మీకు ఆ సెక్యూరిటీ లభిస్తుంది. సో మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి, మీకు వచ్చిన దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. డాల్ఫిన్స్ మనకి హ్యాపీనెస్ని ఇండికేట్ చేస్తుంది, జాయ్ని ఇండికేట్ చేస్తుంది, కంటెంట్మెంట్ని ఇండికేట్ చేస్తుంది, అది లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ని ఇండికేట్ చేస్తుంది. ప్రస్తుతానికి అల ఇట్లా వెళ్తుంది, అలా పైకి ఎగురుతుందా, నేను పైకి ఎగురుతానా, అలతో పోటీ పడుతూ. అంటే ఈ క్షణం, ఈ నిమిషం, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో మనం దాన్ని ఏ విధంగా చేస్తున్నామో, దాన్ని ఏ విధంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం, దాంట్లోంచి మనకి ఏ విధంగా హ్యాపీనెస్ని మనం డ్రా చేసుకుంటున్నాం. సో ఇదే లైఫ్. సో ఆ విధంగా ఉన్న దాంట్లో ఉన్నప్పుడు మనం హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం నేను చెప్పా కదా, నిన్నటికన్నా ఈరోజు కన్నా రేపు ఈ మార్పు, ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ చేంజ్ అనేది మనకి చాలా చాలా అవసరం. సో ఇలా మారుతూ మనల్ని మనం ఇంకొంచెం మెరుగు చేసుకుంటూ ముందరికి వెళ్ళినప్పుడు మనకు ఆ జ్ఞానం. ఇక్కడ మర్మేడ్ ఉంది, ఇక్కడ చూడండి మర్మేడ్ ఉంది. మర్మేడ్ వచ్చి ఒక అద్భుతం కదా, జలకన్య అంటే సగం మనిషి సగం చేప. సో అంటే సమ్ కైండ్ ఆఫ్ సూపర్ నేచురల్ పవర్స్. సో మీకు ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, మీ వాక్ ఫలించడం కానీ, మీరు ఏదైనా చేస్తే అది చాలా అద్భుతంగా మారడం కానీ, ఏదైనా చిన్న వంటే అనుకోండి, సామాన్యమైన పప్పే, రోజు తినే పప్పే, ఆ పప్పే అమృతంలాగా అనిపిస్తుంది మీ చేత్తో వండితే. అదేంటో మీ చేత్తో కాఫీ పెడితే అది
చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇలాంటి కాంప్లిమెంట్స్ కూడా వస్తానుండొచ్చు మీకు. సో ఇవన్నీ ఏంటంటే ఆ అదృష్టం ఉంది కాబట్టే మనకు ఆ కాంప్లిమెంట్స్ రావడం కానీ, ఒకరు మనల్ని గుర్తించడం కానీ, ఒకరు మన సహాయం పొందడం కానీ, లేకపోతే మన దగ్గర నుంచి ఒక సలహానో సూచననో తీసుకోవడం కానీ, మనతో ఉంటే చాలా ప్రొటెక్టెడ్గా ఫీల్ అవ్వడం కానీ, మనతో ఉంటే చాలా హ్యాపీగా ఉండడం కానీ, మనతో ఉంటే వాళ్ళు కూడా ఇంకొంచెం బెటర్గా మారడం కానీ, ఇవన్నీ ఏంటి బెల్లం చుట్టూరు ఈగలు ముసిరినట్టు మీ చుట్టూరు మనుషులు మీకు అట్లా అయస్కాంతంలాగా అట్రాక్ట్ అయ్యి మనుషులు మీతో పాటు ఉంటున్నారు, మనుషులు మీ మాట వింటున్నారు, మీ మాటకి గౌరవం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఇదే అన్నమాట. సో ప్రపంచం గుర్తించదగ్గ బెస్ట్ థింగ్స్ జరగాలి అంటే మనం కొంచెం మనల్ని మన లిమిట్స్ ఏదో మనం తెలుసుకోవాలన్నమాట. మంచానికి కాళ్ళు అంతా సాపడం కాదు, మనం ఎంతవరకు మనం అంతవరకు మనల్ని అక్కడికి రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. మనసు వెళ్ళిన దగ్గరికల్లా మనం వెళ్ళి అన్నిటినీ మనం చేయాలి అంటే అది కుదరదు. సో మన పరిధి ఏంటనేది మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఎస్, మీకు అదృష్టం ఉంది, మీరు అదృష్టవంతులు. సో ఇక్కడ ఓల్డ్ సోల్స్ ఉంటారు. సో ఓల్డ్ సోల్స్ ఉన్న గ్రేట్ పైల్ నెంబర్ 2 పీపుల్. నా క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు. ఈ క్వశ్చన్స్కి సమాధానం మీరు నాకు కమెంట్స్ బాక్స్లో పెట్టండి. సో మీ అదృష్టం ఇంకొంచెం మెరుగవ్వడానికి ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినారంటే అదృష్టం ఇంకొంచెం మెరుగవుతుందంట. అబ్బా, సన్ కార్డ్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఏ విధంగా కాంతి ఇంకొకరి జీవితంలో, ఏ విధంగా మీరు వెలుగు ఇంకొకరి జీవితంలో, ఎవరికి మీరు అలా అనిపిస్తా అంటారు, లేకపోతే ఏ విధంగా మీరు అంటే మీలో ఉన్న ఈ గుణము ఇతరులకి చాలా హెల్ప్ అవుతుంది అనేది ఏంది. సో సన్ అంటే ఇండివిజువలిస్టిక్ నేచర్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని, ఇండిపెండెంట్ నేచర్ని, పవర్ని, లైట్ని, ఎనర్జీని, వీటినన్నిటిని ఇండికేట్ చేస్తారు. సో ఆ విధంగా మీరు ఏది మీలో ఆ పవర్ ఏంటి. అందుకనే ఇక్కడ సూపర్ న్యాచురల్ పవర్ మనం మర్మెడ్కి చెప్పుకున్నాం. విజ్డమ్, ట్రస్ట్, యామ్ ఐ హానరింగ్ మై నోయింగ్. ఏదైతే మీ లోపల ఉందో, ఏదైతే మీకై మీరు గమనించినారో, దట్ యు నో నాలో ఈ క్వాలిటీ ఉంది, దిస్ ఈజ్ మేకింగ్ మీ యూనిక్, దిస్ ఈజ్ మేకింగ్ మీ డిఫరెంట్. ఇక్కడ నేను చాలా డిఫరెంట్గా ఉన్నాను మిగతా వాళ్ళతో. నా ఆలోచన ధోరణి కావచ్చు, నేను చేస్తున్న పనులు కావచ్చు, లేకపోతే నేను నమ్ముతున్న సిద్ధాంతాలు కావచ్చు, లేకపోతే నాకు వస్తున్న భావనలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇవేమన్నా కావచ్చు, ఇతరుల కన్నా ఈ విధంగా డిఫరెంట్గా మెరుగ్గా ఉన్నాయి. అలాంటి దాన్ని మీరు సంపూర్ణంగా నమ్మి దాన్ని ఇంకొంచెం పెంపొందిస్తున్నారా, దాన్ని ఇంకొంచెం ఉపయోగించుకుంటున్నారా, అదే మీ లక్. ఆ క్వాలిటీనే మీ లక్. అదే మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తుంది. అదే మిమ్మల్ని చాలా ఆకర్షణీయంగా చేస్తుంది. అదే మీ వైపు ఇంకొంతమంది, ఇంకొన్ని ఆపర్చునిటీస్ రావడానికి మీకు హెల్ప్ చేస్తుంది. అదే మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తుంది. అలాంటి స్ట్రాంగ్ క్వాలిటీ ఏంటి? ఇక్కడ మీరు సన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం చూసారా, ఇది క్లౌడ్స్. మేఘాలు ఎలా ఫామ్ అవుతాయి? మనకి భూమిపైన నీళ్ళు ఉంటుంది. ఈ సూర్యుడు కాంతి లేకపోతే వెలుగు తట్టుకోలేక, ఈ హీట్ని తట్టుకోలేక ఈ నీరు ఏమవుతుంది, కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. ఈ ఆవిరంతా ఏమవుతుంది, ఆవిరంతా వెళ్ళి ఇట్లా మేఘాల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. డ్రాప్లెట్స్, దే కండెన్స్ టు ఫార్మ్ డ్రాప్లెట్స్ అండ్ దే ఫార్మ్ హ్యూజ్ క్లౌడ్స్. ఈ ఈ ఈ మేఘాలు ఎప్పుడైతే బరువెక్కుతాయో అప్పుడు మళ్ళా వర్షం వస్తుంది. ప్రెసిపిటేషన్, మనం వాటర్ సైకిల్ నేర్చుకుంటాం కదా స్కూల్లో. సో ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, కలెక్షన్, వాటర్ సైకిల్. సో ఆ విధంగా మీరు మీలో ఉన్న ఆ పవర్, ఆ తీక్షణమైన ఇది ఏంటి, అండ్ మీరు కెపాసిటీ, మీ హోల్డింగ్ కెపాసిటీ ఏంటి, మీరు ఎంతవరకు దాన్ని నిలువ ఉంచుకోగలుగుతున్నారు. ఇప్పుడు విజ్డమ్ అయినా కావచ్చు, మనం ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతున్నాం దేన్నైనా కానీ. ఇప్పుడు కోపం అవ్వచ్చు, మనకి ఓపిక అవ్వచ్చు, లేకపోతే ఎలాంటిదైనా కానీ మీ హోల్డింగ్ కెపాసిటీ ఏంటి.
మీరు ఎప్పుడు బర్స్ట్ అవుతా అంటారు. ఎక్కడి వరకు మనం హోల్డ్ చేసుకోవాలి, ఎప్పుడు బర్స్ట్ అవ్వాలి. నేను అదే చెప్తున్నాను కదా, ఇక్కడ మనకి తెలియాలి ఎక్కడికి ఆగాలి, ఎక్కడికి మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఎక్కడి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనకు తెలియదు. అదే మన అదృష్టం, అదే మీ లక్. మీకు అది కానీ తెలిసిందంటే మీరు చాలా వాటి నుంచి తప్పించుకోగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు, అక్కడ మనం పొరపాటుగా ఎక్కువ మాట్లాడిస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, పక్కన వాళ్ళు ఏదైనా ఒక మాట అంటారు, అప్పుడు అబ్బా అనిపించుకున్నానే అని బాధపడతాం. అదే మనకి ఇక్కడికి ఆపేయచ్చు అనుకొని మనం అక్కడికి ఆపేసినాం అనుకోండి, అప్పుడు పక్కన వాళ్ళు మనల్ని చూసి అబ్బా ఏం చెప్తున్నారు అని చెప్పి మనల్ని ఏదైనా అప్రిషియేట్ చేస్తానప్పుడు అప్పుడు మనం చాలా లక్కీగా ఫీల్ అవుతాం కదా, అదే లక్. సో మనకి ఆ లిమిట్ తెలియాలి, ఆ బౌండరీ తెలియాలి, ఎక్కడికి ఆగాలి అనేది తెలియాలి, ఈ పైల్లో ఎక్కడికి ఆగాలి అనేది తెలియాలి. సో అక్కడికి ఆగిపోయినారంటే అప్పుడు అదృష్టం అలా మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే మీరేం చేయాలి, నన్ను కూడా హ్యాపీ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. బై బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.